రంజాన్ లో ఏం లేకపోయినా పర్లేదు గానీ గంజి మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే మన ఆంధ్ర వాళ్ళకి. మా విజయవాడలో అయితే ఈ గంజి లేకపోతే రోజా కంప్లీట్ అయితే అవ్వదు. ఈ వీడియోలో నేను రంజాన్ కి స్పెషల్ గా తయారు చేసి ఈ గంజి గురించి డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఎలా తయారు చేస్తారో అలాగే దీన్ని తాగితే మనకి ఏం ఉపయోగమో. ఫస్ట్ గా నీటిని అయితే బాయిల్ చేసుకుని మరో సైడ్ వచ్చేసి బిర్యానీలో ఏదైతే మసాలా రెడీ చేస్తారో సేమ్ ఆ విధంగా మరొక సైడ్ మసాలా కూడా రెడీ చేసుకుంటాం. దీనిలో చాలా రకాల వెజిటేబుల్స్ లైక్ టమాటా, ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇంకా చాలా రకాల వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుంటాం. లాస్ట్ కి మిరపకాయలు వేసుకుని పసుపు, మిర్చి వేసుకుని మొత్తం రెడీ అయితే అయిపోతుంది. దీన్ని కొంచెం సేపు అలా ఉడకడానికి అయితే పెట్టేస్తాం. దాని తర్వాత రవ్వాలా చేసుకున్న బియ్యాన్ని ఉడుకుతున్న నీళ్లలో వేసేస్తాం. కొంచెం సేపు ఆగిన తర్వాత ఆ మసాలా కూడా ఆ నీటిలో అయితే వేసేస్తాం. ఇక్కడ నుండి బిర్యానీ స్మెల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఆ స్మెల్ ని పీల్చుకున్న తర్వాత సగం గడిపి అయితే నిండిపోతుంది. దాంట్లో ఉన్న రవ్వ, వెజిటేబుల్స్, మసాలా మొత్తం కలిసిన తర్వాత అద్భుతమైన గంజి అయితే రెడీ అయిపోతుంది. చాలా చోట ఈ గంజిని అయితే చందా వేసుకుని అయితే రెడీ చేస్తారు. కానీ మా దర్గాలో అయితే దర్గా కమిటీయే మొత్తం చేస్తుంది. దాని తర్వాత ఈ గంజిని హిందూ, ముస్లిం అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అయితే పంచుతారు. ఈ గంజిని ఇంట్లో ఉన్న వాళ్ళు రోజా ఓపెన్ చేసేటప్పుడు అలాగే మసీద్ లో కూడా ఇఫ్తారీ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఈ గంజిని టేస్ట్ చేశారా? కింద కామెంట్ చేయండి. అలాగే